హరే, ఏంటి నిద్రపోయినట్టున్నావు? అది యాక్టింగ్ సెషన్ జరుగుతోంది కదా, అందుకే ఇంత త్వరగా వచ్చేసారేంటి? అదా, పని తొందరగా అయిపోయింది, అందుకే వచ్చేసాను. అలాగా. బై ది వే, దిస్ ఇస్ ఆర్యన్, ఓ, మై యాక్టింగ్ హాయ్. స్టూడెంట్. హలో సార్. పేరు చాలా బాగుంది, అసలైన ఫిలిం స్టార్లా ఉంది. థ్యాంక్ యూ సార్. మ్యామ్, నేను బయలుదేరుతాను. అరే, అప్పుడే ఎందుకు, మీరు కంటిన్యూ చేయండి. ఆఫీస్ పని కొంచెం ఉంది, నేను బెడ్రూమ్కి వెళ్తాను. లేదు ఆర్యన్, ఈ రోజుకి ఇంతే. రేపు ఈ టైంకి మళ్ళీ వచ్చేసాయి, ఓకే? ఓకే మ్యామ్. బాయ్ సార్. तूने मुझे जो बन के सवेरा यूं ढूंढ लिया. స్మిత, కొంచెం టీవీ సౌండ్ తగ్గించు, నాకు ఫోన్ వచ్చింది. గుడ్ ఈవినింగ్ సార్. అలాగా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సరే, ఖచ్చితంగా సార్, రేపు టైంకి వచ్చేస్తాను. ఎస్ సార్, గుడ్ నైట్ సార్. స్మిత, వాట్ ఎ గ్రేట్ న్యూస్ యా. మా సార్ నా ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశారు. యునో, నేను పెద్ద బిల్డర్ కాబోతున్నాను. నాకెలా నెరవేరబోతోంది బంగారం. కంగ్రాచులేషన్స్. స్మిత, నీకు సంతోషంగా లేదా? నా జీవితంలో సంతోషాలు ఆనందాలు వేరే ఉన్నాయి. ఇది నీకెప్పటికీ అర్థం కాదులే. ఆర్యన్, ఈరోజు నీకు రియాక్షన్ క్లాస్, ఓకే? ఓకే మ్యామ్. బికాజ్ యాక్టింగ్కి రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. రియాక్షన్స్ ఎలాంటిదంటే, నేనొకటి యాక్ట్ చేస్తున్నాను అనుకో, దానికి బదులుగా నువ్వు ఒక రియాక్షన్ ఇవ్వాలి. అంటే నేను ఏ యాక్షన్ చేస్తున్నానో అందుకు బదులుగా నువ్వు రియాక్షన్ ఇవ్వాలి. సో ఇందులో మూడ్ తెలుస్తుంది, క్యారెక్టర్ తెలుస్తుంది, రిలేషన్ తెలుస్తుంది. సో రియాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ క్యారెక్టర్కి ఏ రోల్ అయినా సరే మనస్ఫూర్తిగా చెయ్యడానికి. ఎలా అంటే, నేను నీతో ఒకటి చెప్పాననుకో, అది ఆర్యన్, ఐఎమ్ సారీ, నిన్ను నేను వెయిట్ చేయించాను. దానికి నీ సమాధానం, ఇట్స్ ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. అంతే కదా? నీ రియాక్షన్ ఎలా అనిపిస్తుందంటే, మన మధ్య ఉన్న రిలేషన్ చాలా ఫార్మల్ అని. కానీ ఆలోచించ చూడు, ఒకవేళ మనిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే, ఒకవేళ మనం ఎంతో కలిసిపోయి ఒకటైపోయావంటే, అప్పుడు కూడా నీ సమాధానం ఇలాగే ఉంటుందా? ఐ మీన్, నా యాక్షన్కి నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందా? ఉండదు కదా. అందుకని ఈరోజు మనం ఈ టాపిక్ని తీసుకుందాం. ఓకే మ్యామ్. ఈరోజు మనం ఇలాంటి సీన్ తీసుకుందాం. నేను నీకు గర్ల్ ఫ్రెండ్ లాంటిదాన్ని అనుకో, ఓకే? ఇక నువ్వు నన్ను వదిలేసిన వెళ్ళిపోతున్నావు, ఓకే? ఓకే. రా, ఇక్కడ నా ఎదురుగా నించో. ఇప్పుడు నేను డైలాగ్ మాట్లాడతాను, ఐ మీన్ నేను యాక్టింగ్ చేస్తాను, ఓకే? ఇక నువ్వు నా యాక్షన్కి నువ్వు రియాక్షన్ ఇవ్వాలి. రెడీ? ఎస్ మ్యామ్. నువ్వు ఎలా ఇంత పరాయివాడివైపోయావు? నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఒక లెటర్ రాయలేదు, ఒక మెసేజ్ కూడా పంపించలేదు. నీకొకటి తెలుసా, నువ్వు లేకుండా నేను ఒక్కొక్క రోజు ఎలా గడిపాను అని? నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, ఇంకా నీకు నాకు మధ్య ఏ సంబంధమూ లేదంటున్నా. ఇవాళ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలంటున్నావు. వద్దు, ఈరోజు నువ్వు వచ్చావు కాబట్టి నేను ఇక నిన్ను వెళ్ళనివ్వను. అసలు వెళ్ళనివ్వను, అసలు వెళ్ళనివ్వను, వెళ్ళనివ్వను. నా కళ్ళలోకి చూడు, నీకు ప్రేమ కనిపించడం లేదా? నన్ను తాకి చూడు, నేను నీకు నచ్చలేదా?
నన్ను మేడం, చేసి చూడు. మేడం మేడం ఒకసారి మీరు ఏం నన్ను hug చేస్తున్నారు చేసుకో. మేడం నన్ను నా వదలండి ప్రేమ నీకు వదలండి కనిపించ- మేడం నాకు నాకు టైం కావాలి. See, listen. It's okay, Aryan. You take your time. కానీ నువ్వొకటి మాత్రం బాగా గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు మంచి యాక్టర్ అవ్వాలనుకుంటే నువ్వు ఇదంతా చెప్పకూడదు. నేను ఇది చేయలేను అది చేయలేను అని. నువ్వలా చెప్పకూడదు, ఆర్యన్. కానీ మ్యామ్ నేను ఇదంతా అసలు మీతో నేను ఎలా రొమాన్స్ చేయగలను? మీరు నా టీచర్ కదా, అది కాకుండా నా వయసులో కాస్త పెద్దవాళ్ళు. ఆర్యన్, నీకు ఎప్పటికైనా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను నీ టీచర్ అనే విషయం మర్చిపో ప్లీజ్. ఈ సమయంలో నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అన్నని నువ్వు అసలు ఫీల్ అవ్వాలి. నువ్వు చెయ్యాల్సిన క్యారెక్టరు ఇది. నాతో రా. ఇలా నించో. కళ్ళు మూసుకో. ఫీల్ అవ్వు. మెల్లగా ఫీల్ అవ్వు. ఇప్పుడు నువ్వు కాదు, ఇక్కడ నేను కాదు. ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ని మాత్రమే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. నేను లేకుండా నువ్వు జీవించలేనని చెప్పు. వాట్? అది మామ్ కాల్ చేసింది. హలో, ఎస్ మామ్. నేను యాక్టింగ్ క్లాస్లో ఉన్నాను. ఇప్పుడే బయలుదేరాలా? సరే ఓకే, నేను ఇప్పుడే వస్తాను. ఐమ్ సారీ మ్యామ్, ఐ హ్యావ్ టు గో. అది మామ్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఓకే. అరే ఆర్యన్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఇంకా నీ యాక్టింగ్ క్లాసెస్ ఎలా సాగుతున్నాయి? బాగా జరుగుతుంది సార్. గుడ్ గుడ్. సీ యూ. బాయ్. బాయ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు డోర్ ఎందుకు క్లోజ్ చేయలేదు? ఆర్యన్ ఇప్పుడే 5 minutes ముందు బయటికి వెళ్ళాడు, అందుకే డోర్ మోయలేదు. నేను చూసానులే. అలాగా? వాడు చాలా మంచి అబ్బాయి. సరే విను, రేపొద్దునే నేను నాసిక్ వెళ్ళాలి ఆఫీస్ పని మీద. ఓకే. అందుకు కొంచెం తొందరగా లేపేయ్. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? ఇప్పుడే చెప్పలేను. బహుశా రాత్రి 8-9 అవ్వచ్చు. ఒకవేళ మధ్యలో ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. సరేనా? నేను వెళ్ళి పడుకుంటాను. అలాగే. అసలు నాకు ఏమైంది? ఆర్యాకి ఎందుకని నేను ఎంతగా అట్రాక్ట్ అవుతున్నానో? తన స్పర్శ నన్ను రొమాంటిక్గా మారుస్తోంది. ఇది కరెక్టేనా? నాకు ఈ హక్కుందా? లేకపోతే నా తలరాతలో ఇలా ఆవేశపడ్డం మాత్రమే రాసిపెట్టుందా? పెళ్ళయి 6 సంవత్సరాలయింది, కాని ఇప్పటి వరకు నేను తల్లిని కాలేకపోయాను. దోషం సంజయ్లోనే ఉంది కదా, కాని శిక్ష మాత్రం ఆ శిక్షకు నేనెందుకు బలవుతున్నాను? మెడికలీ నాలో ఏదైనా లోపం ఉంటే సంజయ్ నా కోసం వెయిట్ చేసి ఉండేవాడా? ఒకవేళ ఈ పాటికి ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకుని పెళ్లి చేసుకునుండేవాడు. ఇందులో డౌటే లేదు. ఆర్యన్ నాకు సంజయ్కి మంచి జీవితాన్నివ్వగలరని, బిడ్డని పొందాలనే ఆశని నెరవేర్చగలడని. అలాగే
నా అవసరాలు కూడా తీర్చగలడని. అదే ఈ క్షణం.